కూడి వచ్చిన అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి దేవా. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోవచ్చామని నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నువ్వు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దేవ ఇదిగో వాక్యమును వినుటకు ఎందరైతే ఆసక్తి కలిగి వచ్చినటువంటి వారై ఉన్నారో ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను నీ లేఖనముల ద్వారా నీ వారితోటి మాట్లాడి నాయన ఇదిగో వారు ఏ అవసరతలతోని అక్కర్లతోటి వచ్చి ఉన్నారో వాటన్నిటిని తీర్చుకొని ఇక్కడ నుండి వెళ్ళుటకు నీ కృపను అనుగ్రహించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము చెప్పుకొనబోయేటువంటి అంశము నిద్రించుచున్న నీవు మేలుకో. బైబిల్లో నిద్ర అనేది కేవలము శారీరక విశ్రాంతి మాత్రమే కాదు గాని నిర్లక్ష్యాన్ని మరియు పాపపు స్థితిని కూడా సూచిస్తూ ఉంది. లోకపు ఆశలతో మునిగిపోయి దేవుని పిలుపును విమర్శించటమే నిద్ర. రండి ఈ నిద్ర గురించి ఈ దినాన మనము వాక్యము ద్వారా తెలుసుకుందాం. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లేఖనములను మనము చూచినప్పుడు ఏమని తెలియచేయుచున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే నీవు నిద్రించుచున్నప్పుడు మెలకువ కలిగి జీవించేటువంటి వాడు. ఈ దినాన నిన్ను దేవుడు లెమ్ము అని పిలుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ నిద్రమత్తును తొలగించుకొని లెమ్ము, నీ మీద వెలుగు ప్రకాశించి ఉన్నది అని దేవుడు తోటి మాట్లాడుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అయితే రండి ఈ దినాన ఆత్మీయత లేని నిద్రను గురించి మనము తెలుసుకుందాం. ఆత్మీయత లేకపోవటంతో మొదట నీలో కలిగేటువంటి సూచన ఏదన్నా ఉన్నది అంటే ప్రార్థన చేసుకోకుండా నిన్ను చేయించు ఉంటది. రండి వాక్యము ద్వారా మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చూడండి, ఇక్కడ లేఖనమును మనం చూచినప్పుడు అక్కడ ప్రభువుల వారు తన శిష్యులతోటి సెలవిచ్చుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఏమని తెలియజేయుచున్నారు? మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన జీవితము కలిగినటువంటి వారై ఉండాలి. చూడండి, ప్రార్థన జీవితము మనలో లేనప్పుడు, ప్రార్థించే అనుభవం మనలో లేనప్పుడు అనేకమైనటువంటి శోధనలకు మనము లొంగిపోయేటువంటి వారమై ఉంటాము. అందుకని ఇక్కడ ఆ శోధనల నుండి తప్పింపబడాలని, ఆ శోధనల నుండి తొలగింపబడాలని ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. మెలకువ కలిగి ప్రార్థించేటువంటి వారై ఉండాలి. అలాగే ఇక్కడ మరొక మాట సెలవిస్తున్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము మాత్రము బలహీనమై ఉన్నటువంటిదై ఉన్నదంట. ఈ దినాన నీ శరీరాన్ని నీవు దేవునికి అప్పచెప్పుకొని ఆయనలో బలము పొందుకొని నీ ఆత్మను నీ శరీరమును ప్రభువునకు అప్పచెప్పుకొని మెలకువ కలిగినటువంటి జీవితమును నీవు జీవిస్తే ఏ శోధన వచ్చినా కూడా నిన్ను ఏమీ చేయలేదు. అయితే ఇక్కడ ప్రభు మనతో స్పష్టముగా మాట్లాడుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆత్మీయత లేనటువంటి వారి జీవితంలో కలిగేటువంటి ఈ నిద్ర ఎలాగుంటుందో. శిష్యులు ఆత్మీయులే అయినను వారు ప్రభువు చెప్పిన మాటకు వారు విన్నారా? విని లోబడినటువంటి వారై ఉన్నారా? లేదు కదా. అలాంటి జీవితమును మనం జీవించేటువంటి వారమై ఉండకుండా ఆయన ఆజ్ఞాపించిన దానిని ఆజ్ఞాపించినట్లు శిరస్సా వహించేటువంటి వారముగా మనము ఉందము. రండి బైబిల్లో నిద్రపోయినటువంటి కొందరు వ్యక్తుల జీవితాన్ని మనము ఈ దినాన వాక్యము ద్వారా తెలుసుకుందాము. దేవుడు ఏర్పరచుకునేటువంటి వారే, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారే నిద్రా జీవితము కలిగి జీవిస్తున్నటువంటి వారై ఉన్నారు. వారు ఎవరెవరు ఈ దినాన కొందరిని మనము తెలుసుకుందాము. మొదటిగా యోనా 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాబట్టి
నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చూడండి, ఎక్కడికి వెళ్ళి పడుకొని ఉన్నటువంటి వాడు ఉన్నాడంట? ఓడ దిగువ భాగమునకు వెళ్ళి గాఢ నిద్రపోచున్నాడంట. సముద్రములో అలల చేతను సముద్రములో ఉన్నటువంటి ఓడ అలాడుచు ఉన్నప్పుడు, అందులోని జనులందరూ భయభ్రాంతులైనప్పుడు ఈయన మాత్రం అదేది కూడా పట్టనంత నిద్ర కలిగి జీవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఇలాంటి నిద్ర యోనా జీవితంలోనికి ఎందుకు తటస్థించినటువంటిది అయి ఉన్నది? అసలు ఈ యోన ఎక్కడికి వెళ్ళుచున్నటువంటి వాడై ఉన్నాడు అంటే, అక్కడ వాక్యమును మనము చూచినప్పుడు, యోనా గ్రంథమును మనము చదివినప్పుడు అక్కడ వ్రాసి ఉంటది, దేవుడు యోనాను ఎక్కడికి వెళ్ళమని ఆశించినటువంటి వాడై ఉన్నాడు? యోనాని నినేవేకు వెళ్ళి నినేవే ప్రజలకు స్వార్థను ప్రకటించమన్నప్పుడు అక్కడ యోన ఎక్కడికి వెళ్ళుచున్నటువంటి వాడై ఉన్నాడు? నినేవేకి వెళ్ళకుండా తర్షీషునకు వెళ్ళుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవుడి మాటను విడిచిపెట్టాడు కనుకనే యోనాల జీవితంలో ఈ గాఢ నిద్ర ప్రవేశించినటువంటిదై ఉన్నది. చూడండి, ఈ నిద్ర ఎంత భయంకరమైనది. ఇలాంటి నిద్ర జీవితము కలిగి మనము జీవించేటువంటి వారముగా ఉండనేకూడదు. దేవుని స్వరాన్ని, దేవుని మాటలను అలక్ష్యము చేసేటువంటి వారమై ఉండకూడదు, నిర్లక్ష్యము చేసేటువంటి వారమై ఉండకూడదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనము మరొక వ్యక్తిని చూద్దాము. ఈయన దేవుని చేతే ఏర్పరచబడినటువంటి వాడై ఉన్నాడు. ఇశ్రాయేలులకు నాయకునిగా ఈయనను నియమిస్తే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి నిద్రించినటువంటి వాడై ఉన్నాడంట? రండి, వాక్యము ద్వారా మనం చూద్దాము. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. చూడండి, వాక్యమును మనము చూచినప్పుడు, ఈ వ్యక్తిని గురించి మనము చదివినప్పుడు ఇక్కడ ఆయన ఎవరని తెలియచేయచ్చు ఉన్నది సంసోనును గురించి మనము తెలుసుకొనిచున్నటువంటి వారమై ఉన్నాము. చూడండి, ఈ నిద్ర ఏం చేసింది? దేవుని అభిషేకాన్ని కోల్పోయేలాగా చేసింది. ఈ నిద్ర ఏం చేసింది? దేవుని సన్నిధిని కోల్పోయేలాగా చేసింది. ఎలాంటి నిద్ర కలిగి జీవిస్తున్నారా అంటే, మనము ఆ పై వచనములలో మనము ఆ సంసోనును గురించి చదివినప్పుడు అక్కడ ఉంటది, సంసోను దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు. కానీ ఇక్కడ అలాంటి సంసోను ఏమైపోయాడు? దేవుని మాటను నిర్లక్ష్యం చేసినటువంటి వాడై ఉన్నాడు. పోయి ఒక వేశ్యవడిలో నిద్రించు దేవుని ఆత్మను, దేవుని సన్నిధిని, ఆయన ఇచ్చిన బలమును కూడా కోల్పోయి జీవించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఈ దినాన నిద్ర అనేది మనిషి జీవితంలో ఎంత ప్రమాదాన్ని తీసుకొని వస్తుందో, ఇలాంటి నిద్ర కలిగి ఉన్న నీతో దేవుడు చెప్పుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు, మేలుకో. మేలుకొనిన నీవు ఏమి చేయాలి, ఎలా జీవించాలి అని అంటే, రండి వాక్యము ద్వారా మనము తెలుసుకుందాము. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు. హల్లెలూయా. పూర్వమందు నీవు ఏ స్థితిలో ఉన్నావు? వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటిదే ఉన్నది. పూర్వమందు నీ బ్రతుకులు చీకటి అలుముకొని పోయి ఉన్నది. చీకటిలో సంచరిస్తున్నటువంటి వ్యక్తి అయి ఉన్నావు. గాఢాంధకారము నిన్ను కమ్మి కానరానటువంటి చీకటిలో తిరుగుచూ ఉన్న నిన్ను ఈ దినాన దేవుడు వెలుగు సంబంధిగా నిన్ను వెలిగించబడేటువంటి వ్యక్తిగా నిన్ను మార్చినటువంటి వాడై ఉన్నాడు. ఆ వెలుగును పొందుకుని నీవు ఎలా ఉండాలి? ఆ వెలుతురు ద్వారా మరొకరిని నీవు వెలిగించేటువంటి వాడవై ఉండాలి. హల్లెలూయా. వెలుగును పొందుకుని నీవు ఏం చేయాలి? రండి మరొక వాక్యమును చూద్దాము. ఎఫెసీయులకు 5వ అధ్యాయము
15, 16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. చూడండి, దేవుని వెలుగును పొందుకుని ఉన్నటువంటి నీవు ఎలా జీవించాలంట? సమయమును సద్వినియోగం చేసుకునేటువంటి వాడవై ఉండాలంట. ఎందుకనంటే ఈ దినమున నీవు జీవించినటువంటి దినములు చెడ్డవి గనుక ఈ దినాన నీవు వెలుగింపబడి ఉన్నావు గనుక సమయమును సద్వినియోగము చేసుకొనొచ్చు. వెలుగు సంబంధిగా నీవు ఈ దినాన జీవించేటువంటి వాడవై ఉండాలి. అయితే ఆఖరిగా ఒకసారి మనము పరీక్షించుకునేటువంటి వారమై ఉన్నాం. యోనా కలిగినటువంటి నిద్రను ఈ దినాన నీవు కలిగి జీవిస్తున్నావేమో. సంసోను కలిగి ఉన్నటువంటి నిద్రను ఈ దినాన నీవు కలిగి జీవిస్తున్నావేమో. ఆ నిద్ర నుండి ఈ దినాన నీవు మేలుకొని వెలిగింపబడి సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు. నీ ద్వారా మరొకరిని వెలిగించేటువంటి వాడవై నీవు పొందువగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.